ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? పరిశుద్ధ దేవుడు మనతో ప్రతిదినం మాట్లాడుతున్నారు కదా. మీ అందరూ కూడా చాలామంది వీక్షిస్తూ దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ఏ దినానికి ఏ వాగ్దానం కావాలో ఆ వాగ్దానంతో దేవుడు మాట్లాడుతున్నాడు, అది జరుగుతుందనే మాట చాలామంది తెలియపరుస్తున్నారు. అందుని బట్టి దేవునికి ఎంతో స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఈ రోజు కూడా దేవుడు చక్కటి వాగ్దానం మనకిస్తున్నాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనము. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాకును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. మన దేవుడు మనకి ఈరోజు ఏ వాగ్దానం ఇస్తున్నాడంటే, ఎవరైనా మనతో ఏదైనా మాట్లాడినప్పుడు వారి యొక్క మాటలను అంచివేసే శక్తిని దేవుడు మనకిస్తున్నాడు. ముఖ్యంగా విరోధులు, మనం అంటే గిట్టని వారు, మన ప్రతి మాటకు వారు పరమార్థము తీసుకునే వారి కొరకు దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడంట. బైబిల్లో సామెతల గ్రంథం 25:11 ఏముందంటే, సంయోచితంగా పలుకబడిన మాట అంట చిత్రమైన వెండి పల్లెములో ఉన్నటువంటి బంగారు పండు వంటిదంట. దేవుడు అటువంటి సంయోచితమైన జ్ఞానం మనకి ఇవ్వబోచున్నాడు. చాలాసార్లు మీరు అనుకున్నారా ఎప్పుడైనా, అయ్యో వారు అన్న మాటలకి నేను సరైన జవాబు ఇవ్వలేకపోయాను, వారు అన్న మాటలకు, వారు నిందించిన నిందలకు నేను సరిగ్గా ప్రత్యుత్తరం ఇవ్వలేకపోయానని మీరు ఇంట్లో వంట చేసుకున్నప్పుడు, హాల్లోనో, లేక బయట ఆఫీస్కి వెళ్ళినప్పుడు, లేక షవర్ చేసుకునేటప్పుడు అద్దం ముందు నిలబడి మీరు బాధపడ్డారా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఎవరైతే నీకు విరోధంగా ఉండి నీ ప్రతి మాటకు పరమార్థం తీయడం మాత్రమే కాదు, నిన్ను చెడు చేయాలని, నిన్ను బ్యాడ్గా చూపించాలనుకుంటున్నారో అలాంటి వారి ఎదుట దేవుడు సంయోచితమైన మాటని ఇస్తాడంట. అంతేకాదు, ఈ వాగ్దానము కేవలం విరోధులకే కాదండి. రాజుల దగ్గర నిలబడినప్పుడు, అధికారుల దగ్గర నిలబడినప్పుడు, ఇంటర్వ్యూ టైంలో ఇంటర్వ్యూవర్ ముందు మనం నిలబడినప్పుడు, వీసా అప్లికేషన్ చేస్తున్న వారు, అక్కడ మరి కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళిన వారు, ఎంబసీకి వెళ్ళిన వారు, ఇంకా అనేకమైన పరిస్థితుల్లో, అయ్యో నేను సరిగ్గా మాట్లాడుంటే నాకు ఈ జాబ్ వచ్చేది కదా, అయ్యో నేను మాట్లాడుంటే కనుక నాకు ఈ వీసా వచ్చేది కదా, అయ్యో నేను సరిగ్గా మాట్లాడుంటే నేను మంచివాడుగా, నా మంచి పేరు అనేది వచ్చేది కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు మనందరికీ వాగ్దానము దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. మన జీవితాల్లో మనం చూసినట్లయితే కొన్ని మాటలకు మన ఉద్యోగాలు ఊడిపోయాయి, మనకే నష్టం తెచ్చేటట్టుగా ఉన్నాయి. మరి అన్ఇంటెన్షనల్గా మాట్లాడుతూ, మరి సమయోచితమైన జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాం కాబట్టి నష్టాన్ని కొని తెచ్చుకున్నాం. అయితే నెహెమ్యా 2:4 ఏమని తెలుసండి? నెహెమ్యా అనే వ్యక్తి రాజు దగ్గర మరి పానము పోసేవాడు, ద్రాక్షరసం పోసేవాడు. అలాంటిది రాజు అడుగుతున్నాడు, ఎందుకు, ఏమైంది, నీకు ఏం కావాలి, నీవు కోరుకో అన్నప్పుడు సమయోచితంగా మాట్లాడడానికి నెహెమ్యా ఏం చేశాడు తెలుసండి? ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేసిన తర్వాత రాజుతో మాట్లాడాడు, ప్రభా నా జ్ఞానం ఇవ్వండి, సమయోచితంగా మాట్లాడే జ్ఞానం ఇవ్వండి, ఈ రాజు ఎదుట నా కటాక్షం కలిగేటట్టు నాకు మంచి మాటలు నా నోట్లో వచ్చునుగా కానీ ప్రార్థన చేశాడు. దానియేలు కూడా మరి రాజు దగ్గరికి వెళ్ళకముందు ఆ అధికారితో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా యోగ్యమైన మాటలు ఎంచుకొని మాట్లాడాడంట. అందుని బట్టి ఆ యొక్క రాజు యొక్క శాసనము, జ్ఞానులందరినీ చంపేయాలనే శాసనము తారుమారు చేయగలిగింది దానియేలు ఒక మాటలు. అలాగే మన జీవితంలో కూడా మనము చెప్పే మాటలు బట్టి మన యొక్క జీవితం ఆధారపడుతూ ఉంటుంది. ఒకసారి ఒక ముసలావిడ కొత్త ఊరికి వెళ్ళిందంట. అయితే సైకిల్ మీద వేసుకుంటూ ఒక పడుచు పిల్లగాడు బయటికి వస్తూ ఉంటున్నాడు. ఆ ముసలావిడ అన్నదంట, ఈ ఊరు బాగుంటుంది అయ్యా, ఈ ఊరు నేను ఉండొచ్చా అన్నప్పుడు ఆ యవనస్తుడు అంటున్నాడంట ఆ ముసలామతో, నీ నోరు బాగుంటే అవ్వా ఈ ఊరు కూడా బాగుంటుంది అన్నాడంట. అంటే చూడండి, మన నోటి మాటల వల్ల మనము రాజులతో సహవాసం చేయొచ్చు, లేక మనమే నష్టపోవచ్చు. ఈరోజు దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. చాలాసార్లు మన జీవితంలో, అయ్యో ఇలా మాట్లాడాల్సింది కాదు కదా, ఇంత తొందరపడాల్సింది కాదు కదా, నేను కొంచెం జ్ఞానంగా మాట్లాడితే ఎంత బాగుండేది అని మనం కూర్చున్నప్పుడు మనకు ఆలోచన పుడుతుంది. అయితే ఆ ఆలోచన దేవుడు ఇవ్వాలి. సరైన సమయంలో దేవుడు మనకి ఏం మాట్లాడాలో ఆలోచన ఇస్తే ఎంత బాగుంటుంది కదండి. అయ్యో నాకు ఇంత జ్ఞానం ఎక్కడిది అని నువ్వు అనుకోవాలి. దేవుడే కొత్త ఆలోచనలు, మంచి యోచనలు, అలాగే మంచి మాటలను ఇచ్చి ప్రేరేపణ పుట్టించే మాటలు దేవుడు దయచేస్తాడంట. కాబట్టి ఈరోజు మీరు ఎవరితో మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా మీరు లాభసాధకంగా తిరిగి రావాలి. ఎక్కడికి వెళ్ళినా ఆ పని జరిగించుకొని రావాలి. ప్రతిది కూడా ఈ లోకంలో మాటల వల్ల పనిచేస్తుందంట. చాలామంది మనీ వల్ల పనిచేస్తుంది అనుకుంటారు, కానీ మన మాటల బట్టి మనము కొంతమంది కోటలు కూడా కట్టుకుంటారంట. అలాగా మన జీవితంలో కూడా
మన మాటలు సంయోచితంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం రక్షింపబడ్డం మాత్రమే కాదు, దేవాది దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఆయన మాటలు ఇస్తాడట. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఆ నెహెమ్యా ఎలాగైతే ప్రార్థన చేసి రాజుతో మాట్లాడాడో ఈరోజు మనం ప్రార్థన చేసి మన పనులకు మనం బయలుదేరుతాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, సమయోచితమైన పలకబడిన మాటలు అంట నాయన ప్రభ, చిత్రమైన వెండి పళ్ళెంలో ఉన్నటువంటి బంగారపు పండు వంటిదని చెప్పావు నాయన. అవును ప్రభ తండ్రి యేసయ్యా, మా మాటలు చెత్తగా ఉన్నాయా? మా మాటలు ఎదుటివారి కోపం తెప్పిస్తున్నాయా? మా మాటలు ఎదుటివారు, మా విరోధులు మమ్మల్ని ఏమైనా అన్నప్పుడు వారికి తగినట్టుగా జవాబు ఇవ్వక మేము నోరు మూసుకొని అయ్యా తన్ని మేము నష్టపోయినట్టుగా మేము బయటకు వస్తున్నామా? అయితే ఈరోజు వారి వాదనలు ఆపే మాటలు మాకు దయచేయండి. ఎంతో సమాధానకరమైన మాటలు దయచేయండి. ఎంతో తెలివితో, ఎంతో జ్ఞానంతో మాట్లాడగలిగిన మాటలు మా నోట్లో ఉంచండి. ఇర్మియాతో నువ్వు అన్నావు, నీ నోటిలో నా మాటలు ఉంచుతానని చెప్పిన దేవుడవు నాయన ప్రభ తండ్రి, అటువంటి మాటలు మాకు దయచేయండి. మేము ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నామో ఈ రోజనే కాదు నాయన, ప్రతి దినం కూడా నాయన నీ మాటలు మా నోట్లో ఉండునుగాక. సంయోచితంగా నువ్వు మాట్లాడావు నాయన ప్రభ. ఫరిసీలు నోరు మూపించావు నాయన ప్రభ, అలాగే ప్రభ అధికారుల నోరు మూపించావు నాయన ప్రభ. అలాంటి మాటలు, సంయోచితమైన జ్ఞానము అయ్యా నీవు మాకు ఈరోజు ఇస్తామని చెప్పబడిన వాగ్దానం ఎవరైతే స్వీకరిస్తున్నారో, ఎవరైతే ఇది నా కోసమే అనుకొని అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి వారికి ఈ రోజే మంచి తలంపులు, ప్రేరేపణ, మంచి మాటలు వారి నోటి నుండి వచ్చును కాకని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రార్థన చేసి వెళ్ళండి. ఎవరి దగ్గర నిలబడినా చక్కగా మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. గ్రూప్ డిస్కషన్స్లో మీ మాటలు అందరికంటే ఎక్కువ జ్ఞానవంతంగా ఉండాలంటే ప్రార్థన చేసి మీరు మాట్లాడండి. దేవాది దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే వై డోంట్ యూ సే థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వర్డ్ అని కింద కమెంట్లో పెట్టండి, ఆమెన్ అని పెట్టండి. మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.